నమస్తే. సాయికృష్ణ తల్లి, గాదే సాయికృష్ణ తల్లి హైకోర్టుకు పోయింది. ట్విస్ట్ ఏందంటే, స్వయం ప్రతిపత్తి సంస్థతోటన్నా లేదా సిబిఐ విచారణన్నా జరిపించాలని పిటిషన్ ఏసింది హైకోర్టులో పోయి. అయితే ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నాడు. సాయికృష్ణ తల్లిని పిలిపించుకొని భరోసా ఇచ్చిండు. ఇంక మాకు న్యాయం జరిగినట్లే అని ఆమె ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. కానీ నిన్న హైకోర్టుకు పోయింది. సిబిఐ విచారణ కావాలని చెప్తుంది. అంటే ఏం జరుగుతుంది ఈ కేసులో? అసలు మొదటి నుంచి కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులతోటి ఈ విచారణ కొనసాగుతుంది. ఎంతవరకు నిజాయితీ చేయగలుగుతారు అనేది ఒక ప్రశ్న. అసలు చేయగలుగుతారా? అసలు కస్టోడియల్ డెత్ అంటున్నారు, అసలు కాల్చి బూడిద వేసినారు అని చెప్తున్నారు. సిఐ నాగరాజు పై అధికారులకు చెప్పకుండా చేసే ఉంటాడా? అసలు సిఐ నాగరాజు ఒక్కడే ఉన్నాడా? ఎవరి పాత్ర లేదా? అసలు ఏం తేరుస్తారు? సిపి రాజశేఖర్ బాబు, ఏసీపీ దైవప్రసాద్ వీళ్ళంతా విచారణ అధికారులుగా ఉన్నారు. లేటెస్ట్ ఏంటంటే సిట్టును ఏర్పాటు చేసినారు. సిట్టు కూడా చేస్తుంది, విచారణ చేస్తుంది. కానీ ఎందుకో సాయికృష్ణ తల్లికి కానీ వాళ్ళ మేనమావకు కానీ ఏదో కొంత డౌట్ కొట్టింది. వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఏదో ఈ కేసు నీరు గారించే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళకు వచ్చినందుకే హైకోర్టుకు పోయారు వాళ్ళు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ ఏంటంటే, ఈ సిట్టు మరో 3 నిందితులు ఉన్నారు దీనిలో, ఈ కస్టోడియల్ డెత్ లేదా కాల్చి బూడిద చేసిండ్రనే కోణంలో 3ని చేర్చింది ఆ నిందితులుగా. ఎవరంటే వాళ్ళు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒక ఆయన సురేష్ అంట, సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడు అంట. ఆయన ఏందో మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈయననే చూస్తున్నాడంట. ఈ సురేష్ అనే వ్యక్తి సన్నిహితుడు అంట. ఈ హెడ్ కానిస్టేబుల్ అశోక్ కానీ లేకపోతే నాని, వీళ్ళిద్దరి పాత్ర కూడా ఉందంట. ముఖ్యంగా ఈ సిఐ నాగరాజుకు ఈ హెడ్ కానిస్టేబుల్ అశోక్ కానీ లేదా అశోక్ ప్లేసు నాని ఎడమ కుడి భుజంలాగా ఉంటారంట. వీళ్ళు ఎడమ కుడి భుజంలాగా. నీవు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ అశోకు నానిలు వీళ్ళే మొత్తం. ఇక ఏం చేయాలన్నా మంచి కానీ చెడు కానీ ఏమైనా సెటిల్మెంట్లు కానీ ఏమైనా బెదిరింపులు కానీ రౌడ్ షీటర్లు తీసుకురావడం కానీ లేకపోతే ఏమైనా బార్లో పర్మిషన్లో క్లబ్లో లాడ్జులల్లా ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉసులు చేయాలి, ఈ కథ అంతా నడిపేది మొత్తం వీళ్ళిద్దరేనంట. సిఐ నాగరాజుకు ఎడమ భుజం కుడి భుజం. ఈ సురేష్ అన్నట్టు ఆయనకు అత్యంత సన్నిహితుడంట. ఎవరు? నాగరాజుకు అత్యంత సన్నిహితుడు సురేష్. ఈయన మొత్తం స్టేషన్లో ఉంటాడంట. మరి ఈయన కానిస్టేబుల్ కాదు ఏం కాదు, కానీ మరి ఎందుకో ఆయనను చాలా దగ్గరగా చేరదీసి స్టేషన్లకు రప్పించేటోడంట. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తలేదనేది ప్రశ్న. ఇప్పుడు తల్లిని పిలిపించుకున్నాడు, భరోసా ఇచ్చాడు, ఎమ్మడే సిబిఐ విచారణకు ఆదేశిస్తే అయిపోతుండే కదా. ఎందుకు పోలీస్ అధికారులను పెట్టిండ్రు అనేది ప్రశ్న. అసలు నిజాయితీ ఎక్కడ జరుగుతుంది? ఇంకోటి ఏంటంటే ప్రశ్న, అసలు శవమే లేదు, ఏడ ఉందో తెలియదు. అసలు శవం లేకుండా వీళ్ళ విచారణ ఎట్లా కొనసాగుతుందో అర్థం కాదు. శవం లేకుండా వీళ్ళకి శిక్ష ఎట్లా పడుతుందో అర్థం కాదు. అసలు శవాన్ని ఒక ఫోటోలో లేకపోతే ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఏమన్నా ఆ మూలాలో కోర్టుకు సబ్మిట్ చేయాలి వాళ్ళు. అవి లేవు. ఎట్లా చేస్తారో ప్రశ్న. ఇంకో తమాషా తెలుసా ఇక్కడ మీకు? ఇప్పుడు మన నిందితులం, సామాన్యులు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పోలీసులు ఎట్లా విచారిస్తారండి? కూర్చోబెట్టి కూర్చేసి చెప్పు ఏమేం జరిగింది, నువ్వు అట్లా చేసినావంట, నువ్వు ఆడ కొట్టినవంట, ఈడ కాల్చినవంట, ఆ రోజు ఇక్కడ తీసుకుపోయినావంట అంటే చెప్తాడా వాడు? ఎట్లా వీళ్ళ విచారణ ఎట్లుంటుంది? 4 తన్ని విచారణ చేస్తారు. తెలుసు మనకు అందరికీ లోపల జరిగేదంతా గదే, తన్ని విచారణ చేస్తారు. సిఐ నాగరాజు అట్లా లేదు. ఆయన మౌనం వహిస్తున్నాడంట వీళ్ళు అడుగుతుంటే. ఏది మీన ఇట్లా అడుగుతుంటే అసలు మౌనం వహిస్తున్నాడంట. నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు? అసలు వాస్తవంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారంట, సిఐ నాగరాజుకి అప్పగించారంట. ఇవే ప్రశ్నలు అడుగుతున్నట్టున్నారు సిట్ అధికారులు. అడిగితే ఆయన మౌనం వహిస్తున్నాడంట. అంటే మనకేమో తన్ని బయటికి చెప్పిస్తారు నిజాలన్నీ, చేసినవన్నీ. సిఐ నాగరాజుకు మాత్రం అవి లేదు, ఆప్షన్ లేదు. కేవలం అడగాలే, ఆయన చెప్పింది రాసుకోవాలి. మౌనంగా ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడు, ఈ ప్రశ్న రాసుకొని ఆ ప్రశ్న కింద మౌనంగా ఉన్నాడు. ఇంకో ప్రశ్న అడగాలి, అది రాసుకోవాలి. ఈ ప్రశ్నకు మౌనం తప్ప ఏం లేదు సమాధానం. ఇదే ఆ విచారణ. ఈ దేశంలో ఉన్న విచారణ అందరికి ఒకటే రకంగా ఉందా? తీసుకోపోయి కొందరిని ఎట్లా అంటే అట్లా కొడతారు విచారణ పేరుతోటి. అది చేయకపోయినా ఒప్పించేటట్లు కొడతారు. చేస్తే
100% వాడు చెప్పాలి, ఆ నేరం రుజువు కావాలి, వాడు శిక్ష పడాలి. కానీ చేయని దాంట్లో కూడా కొడతారు. అట్లా కొడతారు సిఐ నాగరాజును. అయితే అసలు ఆయన ఏంది, ఆయన హెయిర్ వెంట్రుకలు కూడా అటు ఇటు పోకుండా కొంచెం ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగుతున్నాం పోలీసులు, సిట్టు దర్యాప్తు అధికారం. ఇట్లా ఉంది విచారణ. ఈ విచారణతోటి ఏం తేలుతుందండి? దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన కాదా? నేనేమంటున్నాంటే మనకు చట్టాలు ఎందుకు అంటున్నా, ఆయన చంపుడేందుకు? ఇప్పుడు చంపినరు, ఏదో ఆయనపై నేరాలు ఉన్నాయి, తీసుకొచ్చినాం, కొట్టినాం, కావాలను చంపలేదు, ఏదో కొడితే చచ్చిపోయిందని ఏదో వాదనలు వస్తున్నాయి. సరే, అదే విషయం ఉన్నతాధికారులకు చెప్పి మేము ఇట్లా కొడితే ఇట్లా అయింది అని చెప్పొచ్చు కదా. శవాన్నే మాయం చేసిండు, అదొక పాయింట్. మనకు చట్టాలు ఎందుకు నాకు అర్థం కాదు. ఇంకా చట్టాలు ఉన్నదే వాడిని పట్టుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టి కోర్టు కదా ఏం చేయాలనేది చెప్పేది, వానికి శిక్ష పడాలన్నా ఉరి తీయాలనేది. మరి చట్టాలు ఎందుకు? ఇంకా ఊకే రద్దు చేస్తే అయిపోయాయి కదా రాజ్యాంగాన్ని. మనకు రాజ్యాంగం అంటే ఏడ గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం అంటే ఏడ గౌరవం ఉంది, మానవ హక్కుల ఉల్లంఘనలు ఏడ గౌరవం ఉన్నాయి, అసలు హక్కులు అంటే ఏంది మనం ఏమైనా చూస్తున్నామా? ఇవాళ నాగరాజుకేమో మద్దతు తెలుపుతారు, మస్తు మంది మద్దతు తెలుపుతారు. కానీ చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు కదా. లాఠీని తీసుకున్నంత ఈజీగా చట్టాన్ని తీసుకోవద్దు కదా. వాడు ఏమన్నా చేయని, మనం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి కదా. మీకు కొట్టే అధికారం ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు అదే కొట్టే అధికారం ఉందనే అనుకుందాం మనం. సరే అనుకుందాం, ఇప్పుడు నాగరాజును కూడా కొట్టాలి, మరి ఈ హెడ్ కానిస్టేబుల్ అశోక్ను కూడా కొట్టాలి, ఇంకో హెడ్ కానిస్టేబుల్ నానిని కూడా కొట్టాలి, ఎవడో సురేష్ అన్నట్టు ఆయన నాగరాజుకు అత్యంత సన్నిహితుడు అంటే ఆయనను కూడా కొట్టాలి. మరి కొట్టేదే కరెక్ట్ అయితే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సిఐ నాగరాజును అరెస్ట్ చేసిండ్రు కదా ఒక 4 రోజుల క్రితమే. కథం కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్నటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అశోకు నాని లేరు, పత్తా లేరు. ఫోన్లు స్విచ్ ఆఫ్, ఇంటికి సిట్ అధికారులు పోతే లేరు. ఆ నోటీసులు ఇచ్చారంట, కుటుంబ సభ్యులను ఏదో అడిగి రాసుకొని వచ్చారు పోలీసు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, ఏడున్నారు. తప్పు చేయని వాళ్ళు ఎందుకు పారిపోతారో మీరు చెప్పండి. నేను తప్పు చేయలేదు, ఎస్ నిజాయితీగా నిలబడతా, నిటారుగా నిలబడతా. నువ్వు తప్పు చేయను ఎందుకు పారిపోయినావు అంటే తప్పు చేశారు కదా. ఇంకా ఏంటంటే సిట్ అధికారులు విచారిస్తున్నారు. స్వర్గపురి దగ్గర ఉన్నటువంటి, అది విజయవాడలో బస్టాండ్ పక్కన ఉన్నటువంటి స్వర్గపురి శ్మశాన వాటికనే కాదు, ఇంకా 2-3 కూడా చూస్తున్నారంట. అక్కడ వేసే వాళ్ళని కాల్చిన ఆ డాటా అంతా సేకరిస్తున్నారట. సిఐ నాగరాజు ఎంత తెలివిపరుడు అంటే, ఈ ఇష్యూ ఎప్పుడైతే చనిపోయిండు, ఈ కథ అంతా ఉంది కదా సాయికృష్ణన్, సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ మొత్తం ఏంది డిలీట్ చేయించు. ఏం లేదు సీసీటీవీ అసలు ఏం లేదు. దాదాపు 15 దినాలదే మొత్తం సీసీటీవీ ఫుటేజే లేదంట. హార్డ్ డిస్క్లు మొత్తం ఖాళీ. ఎవరినో ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి మొత్తం ఖాళీ చేయించినట్ట. దొరికిపోలేదా అడ్డంగా మీరు? ఎందుకు పోలీసులు? ఇప్పుడు పోలీసులే చెప్తారు మనకు ముచ్చట, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. మరి మీరు తప్పించుకుంటారా? చెప్పరు. మీరే పోలీసులే అడుగుతున్నారు, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అనే డైలాగు నరుకుతారు కదా. మరి మీరు తప్పించుకుంటారా? ఏమో తప్పించుకుంటారేమో, మీ పోలీసులు తప్పిస్తారేమో, కానీ సిబిఐకి ఇస్తే మాత్రం తప్పించుకోలేదు. ఇది మాత్రం వాస్తవం. తల్లి కోర్టుకు పోయింది. ఇప్పుడు 29 తారీఖు మళ్ళా విచారణ ఉంది. ఆ సిబిఐకి అప్పగించాలి, లేకపోతే స్వయం ప్రతిపత్తి రిటైర్డ్ జడ్జితోటో ఎవరితోటో విచారణ చేయాలని కోర్టులో పిటిషన్ వేసింది, అనుబంధ పిటిషన్ వేసింది. ఇప్పుడు మరి ఏం జరుగుతుందో 29 తారీఖు అయితే ఉంది, కోర్టులో విచారణ ఉంది. తల్లికి కూడా నమ్మకం పోయినట్టుంది. ఇంకోటి తెలుసా, నేను ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నా మీకు. ఈ సాయికృష్ణ మొత్తం ఎక్కడికక్కడ పార్సిల్ చేసినాక, బుడిద చేసినాక, ఈ అశోకు నాని హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు పోయినరంట రాజీకి. డబ్బులు ఇస్తాం, ఇంకా వదిలేయండి, ఆ కేసు గురించి మాట్లాడకండి అని. ఎవరు? సాయికృష్ణ తల్లి మేనమామలు వినకపోతే 50 లక్షలు ఇస్తాం, వదిలేయండి, ఇంకా దీని గురించి పట్టించుకోకండి అని వాళ్ళ దగ్గరికి పోయినరంట. పోతే వీళ్ళు లేదు 100% మా కొడుకు మాకు కావాలి, ఏడున్నాడని గట్టిగా ప్రశ్నించినాడు. అరే ఇది ప్లాన్ ఫెయిల్ అయింది అని సాయికృష్ణ తల్లి బంధువుల దగ్గరికి పోయారట గుంటూరులో. మీరని చెప్పండి కొంచెం, ఇంకా పోయిండు కదా, రాజీ చేసుకుందాం, 4 రూపాయలు ఇస్తాం, ఉంటుంది కదా, బతుకుతుంది కదా అని సెటిల్మెంట్కి పోయారట వీళ్ళు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఇంకెవరో. ఇది జరిగిందంతా తత్వం. ఒక్కటే ఫైనల్ ఏంటంటే, తల్లి ఎందుకు కోర్టుకు పోయిందంటే, విచారణ నిజాయితీగా, నిష్పాక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతలేదనే డౌట్ వచ్చిందంట, సమాచారం వచ్చిందంట. అందుకే హైకోర్టులో పిటిషన్ వేసింది. 29 తారీఖు విచారణ ఉంది. 100% చంద్రబాబు నాయుడు చట్టాలపై గౌరవం ఉంటే, నిజంగా
రాజ్యాంగాన్ని ఫాలో అయితే, రాజ్యాంగం గౌరవిస్తే, ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే మీరు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి. కోర్టు చెప్పడం ఎందుకు నాకు అర్థం కాదు. 100% చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది ఏదైతే ఉందో ఈ పోలీసులు కూడా తప్పించుకోవద్దు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.